చూస్తున్నా మామ అల్లుళ్ళు తోకదెగిన బల్లులాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోక తెగితే ఎట్లా ఎగురుతుందో మామ అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు. చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. అసెంబ్లీ రాని దద్దమ్మలు, బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా? మరి అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ 9లో పోయి కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు. సిగ్గున్నది అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా, సమస్యల మీద మాట్లాడకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా, గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ 9లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ, నువ్వు అట్లా కట్టినవో లేదో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోదాం. ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతన్నిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం, కాళేశ్వరం కలిసిపోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం. ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే. నీ సొల్లు పురాణం అంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది. మేడిగడ్డ మేడి పండైంది, సుందిల్ల సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టిండ్రు. అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు. ఎట్లుందో ఒక్కసారి చూడు. అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కల్వకుర్తి కట్టినాం, భీమా కట్టినాం, నెట్టంపాడు కట్టినాం, జూరాల కట్టినాం, శ్రీహరి గారు మొదలుపెట్టిన దేవాదుల కట్టినాం. మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి వచ్చి చూద్దాం రా. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లేడుస్తుందో ఒక్కసారి చూసొద్దాం. అందుకే ఈరోజు ఇక సన్నాసి గురించి ఎంత చెప్పినా సచ్చిన పామే. సచ్చిన పావుని ఏం కొడతామయా? ఇవాళ టీఆర్ఎస్కే నన్ను డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ కాదు, ఏనుగులను తినేటోడు పోయిందంటే పీనుగులను తినేటోడు వచ్చిండు అన్నట్టుగా మోడీ తయారైండు. వీళ్ళిద్దరు తోడు దొంగలే. వీళ్ళిద్దరు తోడు దొంగలు గూడు పుటాని తెలంగాణ మీద కుట్ర చేశారు. 10 ఏళ్ళు కేసీఆర్ ఎవరు గెలిచినా